మెడికో ప్రియాంక కేసులో నిష్పక్షపాతంగా విచారణ జరుగుతుందని ప్రజలెవరూ అపోహలు పడవద్దని ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, బీజేపీ జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర అన్నారు. స్థానిక మోరంపూడి సెంటర్లోని శుభమస్తు గన్నీస్ ఫంక్షన్ హాల్లో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో గుడా మాజీ చైర్మన్ గన్ని కృష్ణ, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్ర వేణుగోపాల్ రాయుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, అనపర్తి తెదేపా ఇన్ఛార్జ్ మనోజ్ రెడ్డి తదితర నాయకులతో కలిసి వారు మీడియాతో మాట్లాడారు. తొలుత ప్రియాంక మృతికి సంతాపం వ్యక్తం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రియాంక కేసు విషయంలో పోలీసులు తొలి నుంచి వివరాలు సేకరిస్తూ నిందితులను పట్టుకొని కఠినమైన కేసులు నమోదు చేశారని అన్నారు. ఆమె మృతి చెందిన తర్వాత సెక్షన్లు కూడా మార్చారని అన్నారు. ఈ కేసులో కొంతమంది రాజకీయ నాయకులు ఉన్నారని వచ్చిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని అన్నారు. మెడికో ప్రియాంక వ్యవహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేక చొరవ తీసుకుని ఉన్నతాధికారులతో మాట్లాడుతూ కేసు దర్యాప్తును వేగవంతం చేశారని అన్నారు. మెడికో ప్రియాంక వైద్యానికి అయ్యే ఖర్చుకు 10 లక్షల రూపాయలతో పాటు కుటుంబానికి 20 లక్షలు చెల్లించారని అన్నారు. ఈ విషయంలో జిఎస్ఎల్ మెడికల్ కాలేజీ యాజమాన్యం కూడా స్పందించి 20 లక్షలు అందించారని అన్నారు. ప్రియాంక తల్లిదండ్రులు ఎంతో కష్టపడి డాక్టర్ చదివిస్తున్నారని, వారి కలలన్నీ కలలుగానే మిగిలిపోయాయని అన్నారు. ఈ కేసు పెడితే విచారించడానికి అవసరమైతే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని వారి తల్లిదండ్రులు కోరారని అన్నారు. అందరికీ నమస్కారం. గత కొన్ని రోజులుగా ప్రియాంక ఇన్సిడెంట్ గురించి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మీడియా సోదరులందరికీ నమస్కారం. అలాగే విచ్చేసినటువంటి కూటమి నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలుపుతూ, గడిచిన 2 రోజులుగా ప్రియాంక యొక్క కుటుంబంతో అతి చేరువగా ప్రయాణం చేయడం జరిగింది. మొన్నటి రోజున హైదరాబాద్లో కిమ్స్ హాస్పిటల్లో ఇంక్వెస్ట్ చేసే సమయంలో కానివ్వండి, ఆ కుటుంబంతో చాలా చేరువుగా వారితో చర్చించడం, మాట్లాడటం జరిగింది. ఆ తర్వాత కిమ్స్ హాస్పిటల్ నుంచి గాంధీ హాస్పిటల్కి తీసుకువెళ్ళి అక్కడ పిఎం చేసినప్పుడు కూడా కుటుంబంతో పాటే మేమంతా కూడా ఉన్నాం. అక్కడి నుంచి కిమ్స్ హాస్పిటల్ నుంచి గాంధీ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత, పిఎం అయిన తర్వాత పార్థివ దేహంతో కర్నూలు చేరువులో ఐజా అనే ఒక మున్సిపాలిటీ పక్కన ఏ క్లాస్పురం అనే గ్రామం, వారి సొంత గ్రామం, అక్కడి వరకు కూడా అంతిమ యాత్రగా అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ తెలుగుదేశం పార్టీ తరపు నుంచి, అలాగే ప్రభుత్వం తరపు నుంచి టీజీ భరత్ గారు, మంత్రి గారు అక్కడ రావడం, ప్రభుత్వం తరపున ఎక్స్గ్రేషియా 20 లక్షలు చెక్ వారికి ఇవ్వటం, వారి కుటుంబానికి. అలాగే అక్కడ ఆ గ్రామం చేరుకున్న తర్వాత అక్కడ వారి కుటుంబ సభ్యులతో కానివ్వండి, గ్రామస్తులతో కానివ్వండి చర్చించినప్పుడు ఆ కుటుంబం నేపథ్యం ఏంటో తెలిసింది. వారిది సంఖ్యాపరంగా చాలా పెద్ద కుటుంబం. వెంకటేశ్వరరావు గారిది. ఆ గ్రామంలో చిన్న రైతు అయిన 2 ఎకరాల పొలం ఉంది. వారికి ఆ తల్లిదండ్రులకు ఉన్నదంతా కూడా పిల్లల చదువు మీద. 2 ఆడపిల్లలు ఉన్నారు, 3 ఆడపిల్లలు వారికి. ఈ 3 ఆడపిల్లల్ని చదివించడానికే మొత్తం ఆయన అంతా కూడా ఖర్చు పెట్టడం జరిగింది. వీరి చదువు దృష్ట్యా వీరు ఏ క్లాస్పురం నుంచి కర్నూలు వారు మైగ్రేట్ అవ్వడం, ఈ చిన్న పిల్లలు చదువు అంతా కూడా కర్నూలులోనే చేసుకోవటం. ప్రియాంక మెరిట్ స్టూడెంటు. ఆవిడ కర్నూలు మెడికల్ కాలేజీలో మెరిట్ సీటు సంపాదించుకున్నటువంటి విద్యార్థి. అయితే అక్కడ కుటుంబ సభ్యులంతా కూడా పేర్కొన్నది ఏంటంటే, మా కుటుంబం చాలా పెద్దదండి, కానీ ఎవరు కూడా ఇప్పటివరకు డాక్టర్ చదవలేదు. మా కుటుంబం మొత్తం మీద ఒకే ఒక డాక్టర్ ఇప్పుడు చదువుకున్నారు, ప్రియాంక, డాక్టర్ ప్రియాంక. అటువంటిది ఇట్లాగా ఆమెకి జరిగినప్పుడు మొత్తం మా కుటుంబం అంతా కూడా కన్నీరు మున్నీరై దిగ్భ్రాంతి చెందుతున్నామని చెప్పేసి వారు చాలా బాధపడ్డారు. అలాగే ఆ గ్రామస్తులు కూడా ప్రతి ఒక్కరూ ఈ కుటుంబం చాలా మంచి కుటుంబం అని, చిన్న స్థాయి నుంచి బాగా చదివి పిల్లలు ఒక స్థాయికి వచ్చారు అని వారంతా కూడా చెప్పటం, ఇవన్నీ చాలా
సడన్గా ఇట్లా జరగడం అనేది అందరికీ చాలా బాధ అనిపిస్తుంది. అయితే ఇదంతా ఈ నేపథ్యంలో ప్రభుత్వం తరపున ఈ పాపను మళ్ళీ తిరిగి తీసుకురాలేము కాబట్టి ఉన్న కొద్దిపాటి ఆర్థిక సాయం అంటే 20 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వటం, అలాగే కాలేజ్ తరపు నుంచి కూడా వారు ఒక 20 లక్షలు ఇవ్వడం జరిగింది. హాస్పిటల్ బిల్స్ ఏవైతే ఉన్నాయో 10 లక్షల పైబడి బిల్స్ అవి కూడా ప్రభుత్వమే చెల్లించడం జరిగింది. ఇటువంటి ఆర్థిక సహాయం చేసినప్పటికీ వారి బాధ తీర్చలేము. వారంతా కూడా కుటుంబ సభ్యులైనా, అక్కడ గ్రామ ప్రజలైనా, అక్కడికి వచ్చినటువంటి యాక్టివిస్ట్ ఎవరున్నా ప్రతి ఒక్కరు కూడా కోరేది ఒకటే, త్వరితగతిన న్యాయం జరగాలి. ఎవరైతే నిందితులు ఉన్నారో వారికి కఠినంగా శిక్షించాలి, వీలైనంత వరకు వారికి ఉరిశిక్ష పడాలని చెప్పేసి వారందరూ కూడా కోరటం జరిగింది. మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఏదైతే డాక్టర్ ప్రియాంక అకాల మరణం చాలా బాధాకరం. ఒక పేద మధ్యతరగతి సంబంధించిన అమ్మాయి ముంత చదువు కోసం రాజమహేంద్రం వచ్చి కొంతమంది చేసిన పొరపాటు వల్ల మరణించడం మనందరికీ బాధాకరం. రాజమహేంద్రవరానికి కూడా చాలా బాధాకరం. వైద్య విద్యార్థినిగా ఒక మంచి పేరు సంపాదించుకుంటున్న తరుణంలో సినిమా చూడటానికి వచ్చి అక్కడ తాగుబోతులుగా ఉన్న వ్యక్తులు, వాళ్ళు ఉన్నత చదువులు చదివిన వాళ్ళే, తాగుబోతులుగా ఉన్న వ్యక్తులు అనవసరంగా ఆందోళన సృష్టించి కారుతో గుద్దటం వల్ల అమ్మాయి హెడ్ ఇంజరీ అయ్యటం, కోమాలకు వెళ్ళిపోవటం, 3 రోజుల తర్వాత మరణించడం చాలా బాధాకరం. ఇక్కడ సందేహాలు అక్కర్లేదు. ప్రభుత్వం సకాలంలో స్పందిస్తూ ఉంది. ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, ఉన్నతాధికారులు కూడా ఎప్పటికప్పుడు దీని మీద చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. అయితే కొన్ని సందేహాలు కూడా ప్రజల్లో రేకెత్తించారు, సోషల్ మీడియా ద్వారా కానీ మీడియా ద్వారా కానీ. నేను ఇక్కడ ఒకటే చెప్పదలిచాను, ఎవరి వల్ల ప్రభావితమైనా, ఎవరు ప్రభావితం చేసినా, ఎందుకు వార్తలు రాకపోయినా దానికి బాధ్యత అందరూ వహించాల్సిందే, మీడియాతో సహా. వెరీ క్లియర్గా చెప్తా ఉన్నాను. ఆ రోజున సంఘటన జరిగినప్పుడు ఉన్నవాళ్ళు ఎందుకు వెలుగులోకి తేలేదు 3 రోజుల పాటు? ఎవరు రీజనబుల్? ఎవరు? దానిలో జరిగిన అంతర్గత చర్చలు ఏమిటి? పోలీస్ స్టేషన్ కూడా రాత్రి జరిగింది, వెంటనే బయటకు పబ్లిష్ చేయాల్సింది. 3 రోజుల పాటు ఎందువల్ల ఆగాల్సి వచ్చింది కూడా తెలియాల్సిన అవసరం ఉంది. దీంట్లో ఎవరెవరు ప్రభావితం చేశారు, ఎందుకు జరిగింది అనేది కూడా విచారణ జరగాల్సిన అవసరం ఉంది. ఉన్నత స్థానంలో విచారణ జరుగుతుంది తప్పకుండా. దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు శిక్షించబడతారు. ఇవాళ తాగి థియేటర్కి వచ్చారు, థియేటర్ యాజమాన్యం చెప్పేది మేము ఆపాము, నిరోధించాము, దూకుడుగా బయటకు వచ్చారు, కేకలేసుకుంటూ బయటకు వచ్చారు, ఆ వేగంలోనే తీసుకొచ్చారు. ఒకసారిగా 2 సార్లు 3 సార్లు గుద్దినట్టుగా టీవీలో కనిపిస్తుందని చెప్పబడుతూ ఉంది. అది అక్కడున్న పాత్రికేయ మిత్రులు ఎందుకు వెంటనే లైట్ న్యూస్ తేలేదని నేను అడుగుతా ఉన్నా. వాట్ ఈస్ ద రీజన్? మీడియా కూడా 3 రోజుల పాటు నాకేంటి, లోకల్గా ఉండే నేనున్నాను, నేను ఎక్కడికి వెళ్ళా, 3 రోజుల దాకా నాకే తెలియలే. ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్కి మా ఇంటికి ఎంత దూరం ఉంటుంది, ఎందుకు తెలియలేదు? నేను ఎస్పీ గారిని అడిగాను, ఎస్పీ గారు అసలు ఎందువల్ల మీరు వెంటనే బయటికి తెలిసేలాగా చేయలేదు? ఇవాళ సందేహాలు ఏంటి? దీంట్లో కుట్రకోణం లేదు, 100% కుట్రకోణం లేదు, ప్రభుత్వం యొక్క ప్రమేయం లేదు. సకాలంలో స్పందించారు, అధికారులు అంతా కూడా స్పందించారు, చర్యలు తీసుకున్నారు. దురదృష్టం, అమ్మాయి మరణం బాధాకరం. ఒకవైపు దేశంలో జరుగుతున్న అలజడులను కూడా దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా ఉండవలసిన వాళ్ళు ఎందుకు జాగ్రత్త తీసుకోలేదని మాత్రం మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ప్రభుత్వానికి నివేదించేటప్పుడు కూడా సకాలంలో నివేదించాల్సిన అవసరం ఉంటుంది. ప్రభుత్వం స్పందించింది, 20 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషన్ ఇచ్చిన అమ్మాయిని తేలేం, తల్లి బిడ్డను తేలేం కుటుంబానికి. కానీ చర్యలు సరిగా తీసుకున్న తండ్రి కూడా ఇవాళ ప్రకటించే స్థాయిలో ఉన్నారు. దాన్ని రెచ్చగొట్టడం కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం కొంతమంది ప్రయత్నం చేసినా సాగేది కాదు, ముందే చెబుతున్నాం. ఇవాళ మెడికల్ కాలేజీ వాళ్ళు కూడా ఏదైతే అమ్మాయి చనిపోయింది కనుక 20 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఆ కుటుంబానికి ఇవ్వాలని నిర్ణయించడం, మెడికల్ బిల్స్ కూడా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడం. వాళ్ళ చంద్రబాబు గారు మమ్మల్ని అందరితో మాట్లాడుతున్నారు, ఎప్పటికప్పుడు 2-3 కాల్స్ తీసుకున్నారు అందరితోటి. ఏం జరుగుతుంది, ఏం జరిగింది మనకు తెలియాల్సిన అవసరం ఉంది, తగిన చర్యలు తీసుకోవాలి, ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాల్సిన అవసరం ఉంది. ఒక్కొక్క సంఘటన జరుగుతుంది. ఇవాళ జరిగింది ఒక సంఘటన, 2 ప్రేమికుల మధ్య తగాదా. కాతీర దగ్గర ఆ అబ్బాయి వెళ్ళి అమ్మాయి పేక్ కోసాడు, పేక్ కోసి అతను కూడా పురుగుల మందు దాగి నరాలు కోసుకున్నాడు. ఎవరు బాధ్యులు?
ప్రభుత్వం బాధ్యత, పోలీసు అధికారుల బాధ్యత, ఎవరి బాధ్యత? ఈ కేసులు, ఇలాంటి కేసులు కూడా ప్రభుత్వం మీద రుద్దటం కోసం జరిగే ప్రయత్నాన్ని మనం ఖండించాల్సిన అవసరం ఉంది. ఇది కొందరు వ్యక్తుల మధ్య జరిగే సంఘటన. ఇది మొన్న వారి తండ్రితోటి హైదరాబాద్కి ప్రయాణం చేస్తున్న సందర్భంలో ఏదైతే ప్రభుత్వం ఆయన్ని దగ్గరుండి తీసుకెళ్ళాలి, హైదరాబాద్లో ఏదైతే కిమ్స్ హాస్పిటల్ వరకు అని చెప్పిన సందర్భంలో ఆయనతో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆయన యొక్క జీవితాన్ని ఆయన వివరించడం జరిగింది. ఒక బీసీ సామాజిక వర్గంలో పుట్టిన వ్యక్తిగా ఎన్నో కష్టాలు చూసి ఇబ్బందులు ఎదుర్కొని, ఆయన కన్నా 3 ఆడపిల్లలు అలాంటి కష్టాలు ఇబ్బందులు ఎదుర్కోకూడదు, ఉన్నదానిలో వాళ్ళకి మంచి విద్య అందించాలని అనునిత్యం ఆయన కానీ ఆయన యొక్క సతీమణి గారి కానీ కృషి చేశారు. దానికి అనుగుణంగా ఈ రోజున సోదరిమణి ప్రియాంక గారు నానిచ్చిన ప్రోత్సాహంతో మంచి మెరిట్ స్టూడెంట్ ఆవిడ. మెడిసిన్ అయ్యింది, పీజీలో జాయిన్ అయ్యారు. పీజీ అయిన తర్వాత నాన్న ఇంటికి ఆడబిడ్డని కాదు, నేను మగబిడ్డగా మీ కష్టాలన్నిటికీ కూడా నేనే తోడుగా ఉంటాను, తీరుస్తాను అని చెప్పి ఆవిడ చెప్పిన మాటలన్నింటినీ కూడా గుర్తు చేసుకున్న సందర్భాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా. మాటల్లో చెప్పలేని బాధ, ఆవేదన విన్నవాడిగా నేను కూడా ప్రజాస్వామ్యంలో ఉన్నాం, మాట్లాడలేకపోతున్నాను. కానీ అలా చేస్తుంటే వాళ్ళకి మరి ఇంకెవరు కూడా అలాంటిది చేయడానికి ఆలోచించరనే భావం కూడా వచ్చేది. కానీ చట్టం అనేది ఉంది కాబట్టి తప్పకుండా చట్టపరంగా ప్రియాంక గారికి కానీ వెంకటేశ్వరరావు గారి కుటుంబానికి జరిగిన అన్యాయం మరి ఏ కుటుంబానికి కూడా జరగకుండా చట్టపరంగా తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవాలి. ముఖ్యమంత్రి గారికి అదే తెలియజేశాం. ఆ విషయాన్ని ఆయన వరకు ఉంచాం. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏదైతే పెట్టాలో ఇది స్పెషల్ కేసు కింద పరిగణించాలి. త్వరగతిన కేసు మీద ఒక కొలిక్కి రావాలి, శిక్ష పడాలన్నది ఆ తండ్రి యొక్క ఆవేదన. అలాగే మరి ఏ బిడ్డకు కూడా ఇలా జరగకూడదు, ఏ తండ్రికి కూడా ఇలాంటి బాధ ఉండకూడదన్నది ఆయన ఆవేదన మొత్తం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగిన సంఘటన జరిగిన నిమిషం నుంచి కూడా మాట్లాడుతూనే ఉన్నాం. డిపార్ట్మెంట్ వారితో కానీ, నేను కానీ, ఎంపీ గారు కానీ, నాకు తెలిసిన మటుకు. ఎందుకంటే పలు సందర్భాలు ఎంపీ గారు కూడా కొన్ని అడిగేవారు. తర్వాత ఇన్ఛార్జ్ మంత్రి గారు రామానాయుడు గారు, ఈ జోనల్ కోఆర్డినేటర్ పత్తిపాటి పుల్లారావు గారు చర్చించుకొని అందరూ కూడా ఇదే ఆలోచన. దగ్గరలో పీజీ కంప్లీట్ చేసుకొని అది కూడా డెర్మటాలజీ ఎందుకు తీసుకున్నారంటే బాగుంది ప్రస్తుత ట్రెండ్, హైదరాబాద్లో మంచి క్లినిక్ పెట్టుకుంటే బాగుంటుంది నాన్న అని పాప చెప్పిన మాటలు కూడా గుర్తు చేస్తూ తండ్రి ఇవన్నీ కూడా చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉన్నాయి నా మీద వ్యక్తిగతంగా. అందరూ మాట్లాడాం. హోమ్ మినిస్టర్ గారు, లోకేష్ గారు ప్రతి నిమిషం ఏం జరుగుతుందన్న తెలుసుకున్నారు. డిప్యూటీ సీఎం గారు పేషి నుంచి ఫాలోఅప్ చేస్తున్నారు. అందరూ కూడా మాట్లాడి కలెక్టివ్గా ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ఆ కుటుంబానికి అండగా ఉండడం ఒక అంశం అయితే, జరిగిన నష్టానికి ఆ తప్పు చేసిన ఆ ఇద్దరు వ్యక్తులకి కఠినమైన చర్యలు, కఠినమైన శిక్ష, చర్యలు కాదు రిమాండ్కి పంపించాం, కఠినమైన శిక్ష పడాలన్నది మా తాలూకు ఆలోచన. అదే ఆలోచనతో ముఖ్యమంత్రి గారు కూడా ఉన్నారు. ఏదైతే 3వ తారీఖున డాక్టర్ ప్రియాంక గారి మరణం ఉందో అది అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ విషయం పైన రాష్ట్ర ప్రభుత్వం కానీ
స్థానిక యంత్రాంగం కానీ అందరూ అద్భుతంగా పనిచేసి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి, ఎవరైతే నిందితులు ఉన్నారో వారికి కఠినమైన శిక్ష పడాలి అనే ఒక ఏకైక ఆలోచనతో ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. నిన్నటి రోజున రాజమహేంద్రవరంలోనే నేను ప్రెస్ మీట్ పెట్టినప్పుడు, ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ప్రెస్ మిత్రులు కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారు. ఏ అనుమానానికి ఇందులో తావులేదు. ఎవరైనా సరే న్యాయపరంగా చట్టపరంగా ఒక్కసారి జరిగిన వ్యవహారం ఆలోచన చేస్తే ఎక్కడా ఎవరి ల్యాబ్స్ లేదు, ఇందులో పోలీసుల ల్యాబ్స్ కూడా లేదు. ప్రతి స్టెప్లోని సరైన సెక్షన్స్ వేస్తూ ఈ కేసు పైన దర్యాప్తును కూడా కొనసాగించడం జరుగుతూ ఉంది. నిన్నటి రోజున మీతో నేను చెప్పడం కూడా జరిగింది, వీళ్ళ పోలీస్ కస్టడీకి తీసుకుని విచారణ పూర్తి చేస్తారని. నిన్నటి రోజునే పోలీసులు కోర్టులో కూడా పోలీస్ కస్టడీకి ఇమ్మని పిటిషన్ వేయడం జరిగింది. దానిపైన న్యాయమూర్తి గారి ఆదేశాలు వచ్చిన తర్వాత వారిని పోలీస్ కస్టడీకి తీసుకున్న తర్వాత సంపూర్ణమైన వివరాలు వస్తాయి. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలో విచారణ జరిగేటప్పుడు కానీ దర్యాప్తు విషయాల్లో కొన్ని గోప్యంగా ఉంచడం కూడా జరుగుతుంది. దానిపైన కొన్ని అపోహలు ప్రజల్లో కానీ మీడియాలో కానీ రావడం, దాన్ని నివృత్తి చేసే దిశగా ఇవాళ మీ అందరికీ సరైన సమాచారం ఇవ్వడం జరుగుతూ ఉంది నిన్నటి రోజు నుంచి. ముఖ్యంగా ఇందులో ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు కానీ లోకేష్ గారు కానీ చాలా శ్రద్ధ తీసుకొని ఆ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలనే ఒక ఆలోచనతో ఎక్స్గ్రేషియా ప్రకటించడం, ఏదైతే కిమ్స్ ఆసుపత్రిలో జరిగిన వైద్యం నిమిత్తం జరిగిన ఖర్చులను కూడా ప్రభుత్వమే భరించడం, మరొక పక్క ఎంపీ గారు కానీ మిగిలిన నాయకులందరూ కలిసి జిఎస్ఎల్ యాజమాన్యాన్ని కూడా కోరడం, వారు కూడా 20 లక్షల రూపాయలు ఆర్థిక సహకారం ఆ కుటుంబానికి అందజేయడం అనేది చాలా ఆహ్వానించదగ్గ పరిణామం. ముఖ్యంగా మేమందరి తరఫున జిఎస్ఎల్ యాజమాన్యానికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడే సోదరులు వాసు గారు చెప్పారు, తెలంగాణ ప్రభుత్వం కూడా సహకారం అందిస్తామన్నారనే విషయాన్ని. అందరూ మానవతా దృక్పథంతో ఈ విషయం పైన ముందుకు వెళుతూ ఉన్నారు. ఎవరైతే డాక్టర్ ప్రియాంక తండ్రి గారు వెంకటేశ్వరరావు గారు కోరినట్టుగా దయించి ఈ విషయంలో ఎవ్వరూ రాజకీయాలు చేయొద్దు, అందరి లక్ష్యం ఒకటే కావాలి, ఆ నిందితులు ఎవరైతే ఇద్దరు ఉన్నారో వారికి కఠినమైన శిక్ష పడాలి, విచారణ వేగవంతంగా జరగాలి,